ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసు ప్రభు నామమున మీకు అందరికీ వందనాలండి. చాలా సంవత్సరం తర్వాత దాదాపు మనందరము దేవుని మందిరంలో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ మా గురించి బాగా ప్రార్థన చేసినారు. అందుచేత దేవుడు మమ్మల్ని ఎంతో బలపరిచినాడు అన్ని విషయాల్లో. మీ ప్రార్థనలన్నిటికీ కూడా మేము ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే దినాల్లో మీరు మా గురించి ప్రార్థన చేయాలని, ఇలాగే దేవుని యొక్క సంఘం బహ్రెయిన్లో కూడా ఒకటి ఏర్పాటు కావాలా అనేది దేవుని యొక్క దయా సంకల్పం. అందువల్లనే దేవుడు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అందుచేత అక్కడ కూడా ఈ రీతిగానే చిన్నగా సేవ ఆరంభించినాము. మరి మీ ప్రార్థనలు మేము కోరుకుంటున్నాం. నేటికి సమయంలో మనందరం ఈ రాత్రి మరి దేవుని సన్నిధికి నడిపించి ఉన్నాడు. ఆ ప్రభువుకు మనం వందనాలు చెల్లిద్దాం. చూడండి, ఈ దినాన ప్రపంచం యావత్తు కూడా అనేకులు అనేక రీతులుగా వాళ్ళ యొక్క సమయాన్ని మరి గడుపుతూ ఉంటారు లోకంలో. మనమైతే దేవుని ఆలయంలో దేవుని బిడ్డల సమూహంలో కూర్చొని కీర్తనలు పాడుతూ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి ఎంతో వందనాలు. కాబట్టి చివరి వరకు కూడా దయచేసి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం విని దేవుని వాగ్దానం తీసుకొని సంతోషంగా దీవెనలతో మీరు వెళ్ళాలని ప్రభునామమున మేము మనవి చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి, సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ స్వరక్త నుంచి సంపాదించుకున్నటువంటి నీ సంఘంలో నేను కూడా నా కుటుంబం కలిసి నేను ఆరాధిస్తూ ఉన్నాం. మేము అల్పులం నాయన, ఎందుకు పనికిరాని వారము. మీరు మమ్మల్ని మీ సేవలో ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ స్వకీయముగాను తండ్రి నీ స్వాచ్ఛముగాను మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకై నీకు స్తోత్రములు. ఈ రాత్రి తండ్రి ప్రజలు అనేకులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. కొంతమంది మరి ఎడారి నుంచి కూడా ఎంతో ప్రయాసతో దేవుని సన్నిధిలో గడపాలనే ఆశతో వచ్చి ఉన్నారు. మేము కూడా బహ్రెయిన్ నుంచి కుటుంబంగా ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి వచ్చి ఉన్నాం కనుక మీ సన్నిధి మాకు దయచేశారు. మీకు వందనాలు. మీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. ప్రభువా, నీవు మంచి దేవుడు, నీ మంచితనం అంతా మాకు కనపరిచినావు తండ్రి. మీకు ఎంతో రుణస్థులం. నిరంతరం నీ కృప మా ఎడల కనపరుస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మేము గడిపే ఈ సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా, మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, నీకెంతో మహిమకరంగా మీరు మార్చుకోగలరు. మీరు అలాంటి గొప్ప దేవుడు, మాకు నమ్మకం ఉన్నది. మా మధ్యలో మీరు ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇద్దరుంటేనే చాలు, వాళ్ళ మధ్యలో నేను ఉన్నానని చెప్పినావు కదా. మేము ఇద్దరు కంటే ఎక్కువగా ఉన్నాం ప్రభువా, నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము విశ్వసిస్తూ ఉన్నావు. బైబిల్ గ్రంథంలో నువ్వు రాయించి పెట్టినావు, నీకు స్తోత్రాలు. ఆ యొక్క గమనాన్ని కలిగి ఉండి మా జీవితంలో ప్రభువా మేమెంతో జాగ్రత్తగా నీ సన్నిధిని కలిగి ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మనస్సులను యేసు ప్రభు మీద కేంద్రీకరించబడును గాక. మేము కలిగి ఉన్న భారములన్నీ కూడా మీరు తొలగించుదురు గాక. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఏదైనా ప్రజలు తండ్రి ఉండి రాలేకపోతే వారికి మరొక తరుణం దయచేయండి. దయగలైన ప్రభువా, ఈ యొక్క సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నావు. నాకు కూడా నీకు వాక్యాన్ని అందించుటకు అల్పుడమైన నాకు సంపూర్ణమైన స్వాతంత్రము దయచేయండి. దయగల తండ్రి, ఎంతో మంది కొత్త వారు కూడా రాగలిగినారు, నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి మీ దీవెనలతో మమ్మల్ని నింపుదురని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. మొట్టమొదటిగా మనం ఆరాధన నిమిత్తమై ఒక వాక్యాన్ని చదువుకుందామండి. దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ
యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక చక్కని వాక్యము ప్రభు అయిన దేవుడు మన కొరకు రాయించి పెట్టినాడు. కాబట్టి దయచేసి మీరు బైబిల్ గ్రంథం, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఎవరైనా గట్టిగా స్పష్టంగా అందరికి వినబడేటట్లు 8, 9, 10 వచనాలు చదవండి. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనను ప్రేమించి తన పాపములను ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రేమైన వారులారా, ఆరాధన చేయుటకు ఒక మంచి వాక్యం మనకు దొరికింది. ఈ రాత్రి నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు చివరి ఆరాధన దినమందు దేవుని యొక్క మందిరంలో దేవుని ప్రజలందరితో కలిసినటువంటి ఈ సందర్భంలో దేవుడు ఒక మంచి మాటను మన ముందుకు తీసుకొని వచ్చాడు. ఏమిటంటే ఆయన అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమాస్వరూపి. కనుక ఈ ప్రేమాస్వరూపిని మనం అడుగుదాం మనందరం కలిసి, దేవా నువ్వు ఎట్లా ప్రేమాస్వరూపి అయిపోయినావు అని అంటే ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన సంగతి ఏమిటంటే, అయ్యా నేను నీ కొరకు నా సొంత కుమారుణ్ణి, నేను ప్రేమించే కుమారుణ్ణి, నేను నా యొక్క ముద్దు కుమారుణ్ణి నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా భూమి మీదకి నేను పంపినానని చెప్తూ ఉన్నాడు. ఏమైనా సహోదర సహోదరులారా, అనేక సార్లు ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పటికీ కూడా ఆలోచన చేయాలి. చూడండి, దేవుడు తన సొంత కుమారుణ్ణి మన పాపముల కొరకు పంపించినాడు. మన పిల్లల్ని ఇతరుల పాపముల కొరకు కానీ లేకపోతే ఇంకా దేనికి కొరకే కానీ ఈ విధమైనటువంటి త్యాగం మనం చేయలేము. కానీ దేవుడు చేసినాడు మన పాపాల గురించి. తన సొంత కుమారుని భూమి మీదకి ఆయన పంపించిన వాడుగా ఉంటున్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ భూమి మీద ఎలా ప్రత్యక్షపరచబడుతుంది అంటే ఒక్క బైబిల్ గ్రంథంలోనే మనకు ఆధారం దొరుకుతూ ఉంది. భూమి మీద ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని మనం పఠించినప్పటికీ కూడా, చరిత్ర ఎంత వెతికినప్పటికీ కూడా ఇలాంటి గొప్ప ప్రేమ ఎక్కడ కూడా కనపడదు. దేవుడు తన సొంత కుమారుణ్ణి మన పాపముల కొరకు భూమి మీదకి పంపించి ఆయన ఏం చేసినాడంటే బలి చేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ ప్రేమ ఎంతో గొప్పది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే క్రమంగా, దేవా నీవు నా పాపముల కొరకు నీ కుమారుని పంపించినావు అయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది, అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని మనం చెప్పాలి. ప్రియులారా, అలాంటి సమయంలో మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దేవుని గ్రంథం సెలవిస్తుంది, మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు తన కుమారుణ్ణి మన పాపముల కొరకు పంపించినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. మనం మంచివారిగా ఉన్నప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపించలేదు. మనం పాప జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన పాపములను తీసివేయడానికి దేవుడు తన సొంత కుమారుని పంపించినాడండి. ఎంత గొప్ప ప్రేమలో చూడండి. ఇంకా మన పరిస్థితి ఎలా ఉందంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం ఇంకా భక్తిహీనులముగా ఉన్నప్పుడు. ప్రియులారా, ఈ కువైట్ దేశంలోకి వచ్చి ఎన్నిసార్లు మనం భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. మన యొక్క క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మనము మాట్లాడుతున్న మాటల ద్వారా అనేక సార్లు భక్తిహీనమైనటువంటి కార్యాలు మనం చేసినాం. మాటలతో భక్తిహీనత చూపించినాం. ఎంతో సిగ్గుచేటుగా ఉంటూ ఉన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు చూపించినటువంటి నీ భక్తిహీనత కొరకు నేను ఏం చేశానో తెలుసా, నా కుమారుని భూమి మీదకి పంపించినాను అని చెప్తున్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ ప్రత్యక్షపరిచినాడు. ఈ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ టువర్డ్స్ అస్. మన ఎడల ఆయన తన ప్రేమను ఎట్లా వెల్లడిపరిచినాడంటే మన పాపముల కొరకు తన సొంత కుమారుని భూమి మీదకి పంపించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ప్రియులారా, ఈ గొప్ప సత్యాన్ని ఎవరైతే ఎరిగినారో, ఎరిగినటువంటి ప్రతి వారు కూడా వెంటనే ఆయన యందు విశ్వాసం ఉంచినారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే వెంటనే మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు కలిగింది. మారు మనసు అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం.
మారు మనసు తర్వాత నెక్స్ట్ మెట్టులోనికి మనం వెళ్ళిపోయినాం. ఏమి చేది అంటే బాప్తిసంలోనికి వెళ్ళిపోయి ఉంటున్నాం. కనుక సంఘం ఎదుట నిలబడి, అయ్యా నా పాపముల కొరకు, నా భక్తిహీనత కొరకు నేను బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు తన సొంత కుమారుని భూమి మీదకి పంపి ఆయన ప్రాయశ్చిత్త బలిగా అయిపోయి ఉంటున్నాడు కనుక ఆ విషయాన్ని నేను నమ్మినాను, అందుచేత దేవుడు నా జీవితంలో జన్మించినాడు అని మనం చెప్పగలిగి ఉంటున్నాం. చెప్పి మనము నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాం కదండి. మేము కువైట్ దేశంలో ఉన్నప్పుడు అనేకులు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యవనస్తులైనటువంటి వారు ఇక సంఘం ఎదుట నిలబడి, సహోదరుడా నేను కూడా యేసు ప్రభువును అంగీకరించానండి, యేసు ప్రభు నా పాపముల కొరకు ఆయన చనిపోయినాడండి, ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నప్పుడు మేమెంతో సంతోషించినాం. పిల్లరా అనేకులు మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మేము తీసుకున్నటువంటి ఆ ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళు సాక్ష్యం ఇచ్చినటువంటి సహోదరులు వాళ్ళ గురించి చూడండి దేవుడు ఎలా వాళ్ళ జీవితంలో కార్యం చేసినాడు అని తెలియజేస్తూ ఉంటాం. ఇదంతా ఏంటంటే దేవుడు చూపించినటువంటి ప్రేమ. మనలో ఏ గొప్పతనం లేదు, ఏ విధమైనటువంటి గొప్పతనము ఘనత మనలో లేదంటే దేవుడు ఇంత ప్రేమ చూపించినాడు. కాబట్టి గమనించాల్సింది ఏమిటంటే దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇంత కార్యం చేసి ఉంటున్నాడు గనుక ఈ రాత్రి నూతన దినంలో ప్రవేశించక ముందు, ప్రభువా నువ్వు నా కొరకు ఇంత ప్రేమ చూపించినావు కదా, నా తల్లిదండ్రులు కూడా ఇలాంటి ప్రేమ చూపించలేదు, నా ప్రాణ స్నేహితులు అనుకున్నటువంటి వారు కూడా ఎవరు కూడా నాకు ఇలాంటి ప్రేమ చూపించలేదు, లేదా కువైట్కి వచ్చినటువంటి నా స్పాన్సర్, ఆ కువైట్ స్పాన్సర్ కూడా ఏనాడు ఇంత ప్రేమను చూపించలేదయ్యా. ఏదో మన దగ్గర కొంత లాభం ఉంది అనుకుంటే మానవుడు తాత్కాలికమైనటువంటి ప్రేమ చూపిస్తాడు, కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. నీవు చెడ్డవాడమైనా భక్తిహీనుడమైనా దేవుడు నిత్యం మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉంటున్నాడు. అలాంటి ప్రేమ మనకు దొరికినందుకే ఈనాడు దేవుని ఆలయమునకు వచ్చి, ప్రభువా ఈ ప్రేమనిచ్చినావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నావయ్యా అని చెప్పి మనం చెప్పాలి సహోదరుడా. అప్పుడే మన జీవితంలో ఒక మీనింగ్ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎంత గొప్పగా ఈ లోకరీతిగా మనం జీవించినప్పటికీ కూడా మనలో ఏ ప్రయోజనము కూడా ఉండదు. ప్రభు యొక్క ప్రేమను తెలుసుకున్నటువంటి అనేకమైన పరిశుద్ధులు ఈ రాత్రి ఒక సమూహముగా కూడి దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ ప్రభువు ఆకాశమందు సింహాసనం కూర్చున్న ఆ ప్రభువు మానవుని యొక్క హృదయాన్ని చూసి, అయ్యో నేను చూపించినటువంటి ఈ ప్రేమకు ప్రతిఫలంగా తిరిగి భూమి మీద పలానా కువైట్ దేశంలో లేదా హెబ్రోను సంఘంలో నా యొక్క దాసుల ద్వారా వాక్యం విని తన ప్రేమను బట్టి నాకు వందనాలు చెప్తున్నాడే అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, మనం చేసినటువంటి ఆ యొక్క మేలుకు ఇతరులు ఏదైనా వందనాలండి మీరు చాలా సహాయం చేసినారు అని చెప్పకపోతే మనం ఎంత బాధపడతామండి కదా. ఇంత సహాయం చేసినా వీసా కూడా తెప్పించాను, పైగా అతనికి కావాల్సినటువంటి అకామిడేషన్ ఇప్పించినాడు, తర్వాత ఉద్యోగం కూడా ఇప్పించినాను, కనీసం ఒక్కసారి అయినా కానీ బ్రదర్ మీకు వందనాలు, చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా సాయం చేసినారని కూడా చెప్పలేదు అని ఇతరులకు మనం చెప్పుకుంటాం మానవరీత్యా. కానీ దేవుడు ఎప్పుడు తను సంతోషపడతాడంటే తను చేసినటువంటి ఆ మేలులను మనము దేవుని సంఘానికి వచ్చి ఇతరుల కొరకు మనం చెప్పట్లేదు కదండి. ఇతరులు నేను గొప్పవాణ్ణి లేదా నా ఆరాధన గొప్పతనంగా ఉంది అని ఇతరులు గ్రహిస్తారని మంచి మాటలతో పలకాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి మనకు కాంటాక్ట్ కనుక నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో, మరి నా భార్య విషయంలో, నా కుటుంబ విషయంలో అన్నింటిలో కూడా దేవుడు తన ప్రేమను చూపించినాడు. అది చేత నేను ఆయనకు వందనాలు చెప్తానని నీవు హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెప్పాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాం. మీకు ఇచ్చినటువంటి ఆధిక్యత దేవుడు, నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత నూతన సంవత్సరం